హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణబాబు వ్లాగ్స్. నా వీడియోని అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు తెలియజేయండి. ఇక్కడ నేనైతే మార్నింగ్ బీన్స్ టమాటో కర్రీ అయితే ప్రిపేర్ చేసిన. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రెషర్ కుక్కర్లో వేసి మెత్తగా ఉడకబెడితే మీరు ఎప్పుడైనా ఈ కర్రీని ట్రై చేస్తే మాత్రం నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టమాటో రైస్ కూడా ప్రిపేర్ చేసిన. నైట్ అన్నం ఎప్పుడైనా మా ఇంట్లో అయితే అసలు వేస్ట్ చేసుకోము. టమాటో రైసా లేకపోతే జీరా రైసా లేకపోతే లెమన్ రైస్ ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకుంటాము. అట్లా ఈ రోజు మార్నింగ్ అయితే టమాటో రైస్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. అలాగే వేడి అన్నం కూడా వండేసి ఒక పక్కన పెట్టి కర్రీ కూడా ప్రిపేర్ చేసి పెట్టినాం. ఎందుకంటే మా అన్నలు అయితే మార్నింగే డ్యూటీకి అయితే బయలుదేరి వెళ్ళిపోతారు. వాళ్ళకి బాక్స్ కోసం అని మార్నింగే వంట అవుతుంది. వంట మొత్తం కంప్లీట్ అయిన తర్వాత టీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు అయితే టీ కొంచెం లేట్ గానే పెట్టినా. ఎప్పుడైనా ఫస్ట్ టీ పెట్టిన తర్వాతనే కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తాను. కాకపోతే ఈ రోజు అయితే మా అన్నయ్య వాళ్ళు కొంచెం తొందరగా వెళ్తామని చెప్పినుండే. అందుకని ఫస్ట్ అయితే వాళ్ళకి వంట అయితే ప్రిపేర్ చేసినాం. బాక్స్ల కోసం అని టిఫిన్ కూడా ప్రిపేర్ చేసిన తర్వాతనే మేమైతే టీ పెట్టుకుంటున్నాం. మా అన్నయ్య వాళ్ళకైతే బాక్స్ పెట్టడానికి ఒక 5 to 10 minutes లేదా ఒక 2 minutes లేట్ అయినా సరే మేము బయట తింటామని చెప్పి బయలుదేరుతారు. అలాగే టిఫిన్ కి లేట్ అయినా సరే మేము బయట తింటామని చెప్పి బయలుదేరుతారు తప్ప వెయిట్ మాత్రం చేయరు. అందుకే ఎంత పని ఉన్నా సరే అదంతా కూడా పక్కన పెట్టి నైట్ కి బోళ్ళు అవన్నీ కూడా కడిగేసి ఒక పక్కన పెట్టి మార్నింగ్ లేవగానే ఫ్రెష్ గా పొయ్యితే కడిగి వంటనైతే ప్రిపేర్ చేసేస్తాం. నైట్ అన్నంతో టొమాటో రైస్ ప్రిపేర్ చేస్తే మా అన్నయ్య అలాగే మా నాన్ననైతే తిన్నాడు. తర్వాత టీ పెట్టుకొని మేము దాగిన తర్వాత మాకైతే కొంచెం దోశపిండి ఉండే. దాంట్లోనే ఊతప్ప అయితే ప్రిపేర్ చేసుకుందామని చెప్పి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే మా వదిన అయితే కట్ చేసి పెట్టింది. ఊతప్ప అయితే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ తిన్నాగానే తిన్నట్టు అనిపిస్తుంది. మొన్ననైతే పొంగడాలు పెట్టుకున్నాం సేమ్ ఇదే పిండితోనే. కాకపోతే అవి తిన్నట్టు కూడా అనిపించలేదు మాకు ఎవరికి. మొన్న పొంగడాలి, మళ్ళీ నిన్న కూడా పొంగడాలి. తింటే బోర్ వస్తుంది కదా, అందుకే అప్పుడప్పుడు కొంచెం అదే పిండి అయినా కొంచెం వేరేగా ట్రై చేస్తే డిఫరెంట్ గా మనకు కూడా తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి ఈసారి అయితే ఊతప్ప ప్రిపేర్ చేసుకున్నాం. ఊతప్ప ఏం లేదండి, చాలా సింపుల్. దోశపిండి తీసుకొని దాంట్లోనే కొంచెం సోడా, అట్లనే ఉల్లిగడ్డ, అలాగే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు, కొంచెం లైట్ గా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినా వేయకపోయినా ఏం పర్లేదు. కాకపోతే వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, కొంచెం టేస్ట్ కి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుని ప్యాటర్న్ మొత్తం కూడా ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసేయాలి. కలిపిన తర్వాత మంచిగా పెంక పెట్టుకొని పెంక బాగా హీట్ ఎక్కిన తర్వాత దానికి కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనిచ్చి దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేయాలి. తర్వాత ఈ పిండిని ఒక గరిటెతో తీసుకొని ఒక 1.5 వరకు దాంట్లో వేసి కొంచెం అనేది దాన్ని లెవెల్కి వేయాలి. తర్వాత దానికి మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఒక మూత కూడా బోలి చేసేయాలి. మంట అనేది ఒక లో ఫ్లేమ్ లో పెట్టి 5 minutes వరకు అట్లా కుక్ చేయనియాలి. బాగా ఉడికితేనే అది మంచిగా టేస్ట్ అనేది కిందికి కూడా కొంచెం మాడిపోయినట్టు టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక సరాతంతో మెల్లగా రిటర్న్ వేస్తే మస్తు క్రిస్పీగా ఉండే ఊతప్పని అయితే రెడీ అండి. మస్తు టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్ లోనైతే ఎప్పుడైనా ఊతప్ప ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి. ఊతప్ప అంటే కూడా అందరికీ నచ్చదు. కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి ఏమో అంత దొడ్డుగా నా ఎందుకు మొత్తం ఎట్లున్నది అని అంటారు. మా ఇంట్లో వాళ్ళు కూడా అంతే. మా అన్నయ్య వాళ్ళకైతే అంత లాగుందా అసలు వద్దని అంటారు. ఏదైనా సరే ఫుడ్ అనేది కొంచెం సన్నగా లేకపోతే కొంచెం క్రిస్పీగా ఉంటే వాళ్ళైతే తినడానికి ఇష్టపడతారు. నాకైతే ఊతప్ప అంటే ఇష్టం. దీనికి కాంబినేషన్ టమాటా చట్నీ లేదంటే పల్లి చట్నీ లేదంటే మామిడికాయ చట్నీతో తిన్నా కానీ మస్తు టేస్టీగా ఉంటుంది. నేను ఊతప్ప వేస్తుంటే మా కుషగాడేమో మా అమ్మ ఎన్ని తింటుంది అనుకుంటూ ఏమో కొద్దిసేపు ఆడుకున్నవాడు. తర్వాత ఏడ్చి వచ్చిగా సాంకెక్కేసాడు. కొద్దిసేపు అయితే వాడిని ఎత్తుకున్నా. అదైతే మంట లో ఫ్లేమ్ లో పెట్టేసరికి ఉడికిపోతుంది కదా అని చెప్పి కుషగాన్ని అయితే ఎత్తుకున్నా. వాడైతే అటు ఇటు దిక్కులు చూసుకుంటా నేను ఎత్తుకున్నాను హ్యాపీనెస్ తోని. ఏడవకుండానైతే మంచిగా సైలెంట్ ఎంజాయ్ చేసుకుంటున్నా. నా దగ్గర అమ్మ ఎత్తుకుంటే ఆ సంతోషమే వేరు కదా. హలో అండి, నేనైతే ఇక్కడ మ్యాగీ కోసం బగోనైతే పెట్టిన. దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నా. ఆల్రెడీ ఊతప్ప అయితే బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేసినాం. దోశపిండి బాగా ఉండే అని. ముందు రోజేమో పొంగడాలు పెట్టుకున్నాం సేమ్ పిండితోని. మళ్ళీ ఈరోజేమో ఊతప్ప ప్రిపేర్ చేసుకున్నాం. కాకపోతే అవి మరీ ఎక్కువైతే ఏం కాలేదు, చూస్తారు కదా అంతే. ఒక 4 ఏమో అయినాయి, అందరికీ సరిపోవు కదా అని చెప్పి మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. నాకైతే మీకు కూడా మ్యాగీ అంటే ఇష్టం అయితే మాత్రం కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నేనైతే 5 rupees ఒక 2 మ్యాగీస్ అయితే తీసుకుంటున్నా. దానికి ఒక 1 glass వాటర్ యాడ్ చేస్తే కొంచెం సూప్ అవుతుంది. మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రై చేసి చూడండి. దోశపిండితోని మస్తు టేస్ట్ ఉంటుంది అసలు ఊతప్పనైతే. ఇది కొంచెం ఉడుకుతున్నప్పటికీ దీంట్లోకి కొంచెం మసాలా అంతే. దీంట్లో ఇంకా బీన్స్, క్యారెట్ ఇట్లాంటి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకొని చేసుకుంటారు. బట్ ఇట్లా సింపుల్గా తినడమే ఇష్టం నాకైతే. చేయాలనుకుంటే ఎంతసేపు 2 minutes మ్యాగీ, ఇంకా 10 minutes కాదు కదా, 20 minutes వరకు కూడా ఏదో ఒకటి వేసుకుంటూ చేస్తూనే ఉండొచ్చు. అవన్నీ వేస్తే దాని టేస్టే పోతుంది తప్ప ఇంకేం మంచిగా అనిపించదు. మ్యాగీ అయితే ఉడికిపోతుంది. ఇక్కడైతే ఫైనల్గా ఇగో ఈ స్మాల్ సైజు తప్ప
చపాతీ పిండి ఇట్లా ఏదైనా పిండి తడిపినప్పుడు మనం ఏదైనా చేస్తుంటే కొంచెం మిగులుతుంది కదా, అన్నిట్లోకి ఎందుకు పెద్దగా పెట్టడం అని చెప్పి కొంచెం తీసేస్తాం. అది తీసిన లాస్ట్ చిన్నది నేనైతే వంట చేస్తున్నప్పుడే తినాలనిపిస్తుంది. బాగుంది నా ఊతప్ప అయితే. మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. మార్నింగ్ చేసిన టమాటో రైస్ అయితే అందరికీ సరిపోదు, అలాగే ఊతప్ప కూడా అందరికీ సరిపోదు. మళ్ళీ మమ్మీ కోసం అయితే మ్యాగీ అయితే ఇచ్చేసిన. నేనే తిందాం అనుకున్నా, కానీ ఎందుకో నాకు తినాలనిపించలేదు. మా అమ్మకేమో ఊతప్ప అంటే భయం, నాకేమో మ్యాగీ అంటే భయం అప్పుడప్పుడు. అందుకే ఈసారి కూడా రివర్స్ అయిపోయింది. నాకని చేసుకున్నది ఆమెకి ఇచ్చేసిన, ఆమెకని చేసింది నేను. అంతే కదా, తల్లి కూతురు అంటే ఎక్స్చేంజ్. మా చిన్ననయ్య కూడా వచ్చిండు. చిన్ననయ్యకి అయితే ఊతప్ప అంటే ఇష్టం, నేను ప్రిపేర్ చేసిందంటే ఇంకా ఇష్టం. నేనైతే బాగానే క్రిస్పీగా చేస్తా, అందుకని ఆయనకైతే ఇష్టం. ఇక నేను, వదిన, మా చిన్ననయ్య, మా అమ్మ ముగ్గురం కలిసి కూడా మేమైతే టిఫిన్కి అయితే కూర్చున్నాం. మేము ముగ్గురం అయితే కలిసి టిఫిన్ చేస్తున్నాం, ఎవరికి వాళ్ళదే. అన్నయ్య వాళ్ళకైతే ఊతప్ప, నేను కూడా కూతప్ప తిన్నా, వదిన కూడా కూతప్ప తిన్నది. తర్వాత అన్నయ్యకైతే 2 ఇచ్చేసినాం, 4 అయిపోయినాయి మొత్తం. మమ్మీ ఏమో మ్యాగీ తిన్నది, నాన్ననేమో పొద్దున్నే టొమాటో రైస్ తిన్నాడు. అలాగే మేము తినే టైంకి అయితే పడుకున్నాడు. మేమైతే ఊతప్పకి కాంబినేషన్గా బీన్స్ కర్రీ అయితే తింటున్నాం. బీన్స్ కర్రీతో ఊతప్ప అయితే ఎట్లుంటుంది అని అనుకోవచ్చు, కాకపోతే టేస్ట్ అయితే బాగానే ఉంది. ఏ కూర ఉంటే ఆ కూరతోని అప్పుడప్పుడు ఇట్లా తింటే ఏం కాదండి, కాకపోతే కొంతమంది ఏంటంటే పర్టికులర్గా ఇది ఉంటేనే తింటామని చెప్పైతే అంటారు. తర్వాత ఈరోజు అయితే మా మమ్మీ పాలకూర పప్పుకి అయితే ప్రిపేర్ చేసింది. పాలకూర పప్పు మమ్మీ అయితే మస్తు టేస్ట్గా చేస్తుంది. మా పెద్దన్నయ్య కూడా మమ్మీ చేసిన పాలకూర పప్పు అంటేనే ఇష్టం. ఫస్ట్ అయితే పాలకూర మంచిగా నీట్గా చిన్నగా మా వదినైతే కట్ చేసి పెట్టింది. అట్లాగే కొంచెం కందిపప్పు, కొంచెం శనగపప్పు కూడా తీసి మంచిగా కడిగి కొద్దిసేపు అయితే నానబెట్టి ఒక పక్కన పెట్టినాం. ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని పాలకూరను మంచిగా కడిగి దాంట్లోకి అయితే యాడ్ చేసినాం. అట్లాగే పప్పులు కూడా దాంట్లోకి యాడ్ చేసేసినాం. పాలకూర పప్పు విత్ వడియాలు కాంబినేషన్, మామిడికాయ చట్నీ కాంబినేషన్ అయితే మస్తు ఉంటుంది కదా. మీకు కూడా పప్పులతోని ఇట్లా ఆవకాయ తినడం ఎంతమందికి ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. నాకైతే చాలా ఇష్టం పాలకూర పప్పు కాంబినేషన్ కొత్త ఆవకాయ అయితే. మీలో ఎంతమందికి నా టేస్ట్ నచ్చుతుందో మరి కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. తర్వాత టమాటో ముక్కలు, కొంచెం పసుపు, అలాగే కొంచెం సాల్ట్, అలాగే సరిపోయేంత కారం కూడా యాడ్ చేసి, అలాగే కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి, దానికి సరిపడేంత వాటర్ 1 గ్లాసా లేకపోతే 1.5 గ్లాసా మనం ఎట్లా కావాలనుకుంటే అట్లా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి ప్రెషర్ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసిన మంచిగా. పాలకూర పప్పు కూడా అంతేనండి, మస్తు టేస్ట్ అయిన ఉండే. తిన్న కొద్దీ తినాలనిపించింది. ఇది దోశకి లేకపోతే పూరీలు లేకపోతే చపాతి ఇట్లాంటి వాటి కాంబినేషన్లో కూడా మస్తు ఉంటుంది. కొంతమంది నిజమో లేకపోతే తెలిసి తెలియకుండా చాలా వరకు అయితే అంటుంటారు పాలకూర పప్పు విత్ కాంబినేషన్ దాంట్లోకి టమాటో యాడ్ చేసి తినొద్దు, కిడ్నీలో స్టోన్స్ ఉంటే ఇంకా ఎక్కువైపోతాయి, లేకపోతే స్టోన్స్ వస్తాయని చెప్పి అని అంటారు. ఇది ఎంతవరకు నిజం, మీకేమైనా తెలుసుంటే మాత్రం కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. తర్వాత మంచిగా పాలకూర పప్పుకి అయితే ఒక 5 to 6 విజిల్స్ అయితే పెట్టి మంచిగా మెత్తగా ఉడకబెట్టేసినాం. ఆఫ్టర్నూన్ లంచ్ చేసే టైంకి అయితే మా ఖుషిగాడు వీడియో కానీ ఏ చిన్న క్లిప్ కూడా తీయడానికి అయితే అసలు వీలు కాలేదు. వాడైతే చాలా అల్లరి చేసినండే. మంచిగా తినేసి కొద్దిసేపు అయితే అందరం పడుకున్నాం. ఈవినింగ్ లేచిన తర్వాత చాలా రోజులు అవుతుందని చెప్పి మా అన్న మా మమ్మీ కూడా బయటకు బయలుదేరినండి. వాళ్ళు చిన్న పని మీద బయటకు వెళ్ళి రిటర్న్ వచ్చేటప్పుడు అయితే బోండాలు అయితే తీసుకొని వచ్చారు. మేము మొన్న ఒకసారి పానీపూరి తింటేనే అదైతే డైజెషన్ కాలేదు సరిగ్గా, అందుకని చెప్పి బోండాలు తీసుకొని అయితే వచ్చారు. బోండాలు అయితే తిన్నాం. ఇది కూడా బయట ఫుడ్, అది కూడా బయట ఫుడ్డే కదా అని అనుకోవచ్చు, కాకపోతే పానీపూరిలో ఉన్న నల్ల సాల్ట్ లేకపోతే వాటర్ అయితే పర్లేదు. ఇక మేమైతే బోండాలు తింటామని కూర్చుంటే మా కూర్చుగాడేమో లాక్కొని మరి తింటూ ఉన్నాడు. వాడికి కొంచెం ఒకటైతే ఇచ్చిన, వాడు కూడా టేస్ట్ చూసిండు. ఇక్కడ మా వదిన అయితే నెక్స్ట్ డే కోసం అని బీరకాయ అయితే కట్ చేస్తూ ఉంది. బీరకాయ తింటే చాలా మందికి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే కడుపు బిగిత పడతారు, లేకపోతే కడుపు నొప్పి వస్తుంది అని అంటారు కదా. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఫస్ట్ టైం నా వీడియో కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గగన్ శరవణ వ్లాగ్స్. అలాగే నా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే నాకు తెలియజేయండి. ఇంతకీ ఒక రోజు మీకు ఎట్లాంటి చిన్న చిన్న పనులతోటి గడుస్తుందో నాతో అయితే కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి.